తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేత చికోటి ప్రవీణ్ను బంజారాహిల్స్లోని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ గతంలోనే తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని చికోటి ప్రవీణ్ గుర్తు చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించారని నేరుగా ఆరోపించారు. కేవలం కొందరివే కాకుండా ఏకంగా 2000కు పైగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని అన్నారు. ఈ కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పెద్ద తలకాయల నిజాలు బయటకు రావాలంటే నిందితులకు వెంటనే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాధాకిషన్ రావు కూడబెట్టిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్నారు. ఒకవేళ ఇక్కడి అధికారులు కనుక పట్టించుకోకపోతే ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సిబిఐలకు లేఖ రాస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ సిట్టు విచారణ చూస్తే అంటే ఒక చిన్న ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది, వాళ్ళ ఇంట్లో పనోళ్ళది, వాళ్ళ ఇంట్లో డ్రైవర్లది, ఎమ్మెల్యేల పెళ్ళాలది, ఎమ్మెల్యేల మనుషులది, అంటే ఘోరము. అంటే ఇక్కడక్కడ నేనేమనుకున్నా అంటే ఒక 100-200 మంది అది వీళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి ఉండొచ్చు అనుకున్నా. నాకు తెలిసి 2000 మంది పైనే ఉంటారు. అంటే ఒక షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క మనిషి చికోటి ప్రవీణ్ది చేసిర్రు. చికోటి ప్రవీణ్కి దగ్గర ఎవరు, వాళ్ళకెవరి దగ్గర అంటే ఇక వీళ్ళకి వానికి రాధాకిషన్ గారికి ఒక స్పెషల్గా ఒక జియో తీసుకొచ్చి 3 ఏళ్ళు ఓఎస్డీకి ఇచ్చిర్రంటే వానికి ఇదే పని పెట్టినట్టు, వేరే పని పెట్టినట్లేదు. అంటే మంది కొంపలల్లో పోయి ఇన్రా నువ్వు ఎమ్మెల్యేలేది నువ్వు. విచిత్రం ఏంటంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నాయి. గమ్మత్తు విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పెళ్ళాలై, వాళ్ళ మంత్రులై, వాళ్ళ మంత్రుల డ్రైవర్లై, వాళ్ళ మంత్రుల గన్మెన్లై. ఇలా సిగ్గుపడాలి. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి. మీరు కేసీఆర్ ఏం చెప్పిండు, వాడు ఓడో తెలియదు రాధాకిషన్ రావు అన్నది. అసలు జియో తీసుకొచ్చిందే నీ గవర్నమెంట్ కేసీఆర్. నువ్వు సిగ్గు లేకుండా తెలియదు అనుకున్నావు. ఇవాళ పోలీస్ వ్యవస్థని టోటల్గా మిస్యూజ్ చేసిన ఘనత ఇలా బీఆర్ఎస్ లేదు. ఇవాళ ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు. సిగ్గు లేకుండా గవర్నమెంట్లో ఇంకా గ్రౌండ్ లెవెల్లో తిరుక్కుంటా మమ్మల్ని నమ్మండి, బీజేపీని నమ్మొద్దు, కాంగ్రెస్ని నమ్మొద్దు అని చెప్పే పరిస్థితి ఇవాళ.